కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ఘన విజయం సాధించింది. ఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. దీనికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ని అందుకున్నాయి. మధ్యాహ్నానికే ఇక్కడ అధికారం ఎవరిదనేది తేలిపోయింది. జమ్మూ కాశ్మీర్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని, నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవిస్తుంది అంటూ మొన్నటి ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ అది వాస్తవ రూపం దాల్చలేదు. ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా కూటమి విజయ దుందుబిని మోగించింది. మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్న జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బే తగిలింది. ఆ పార్టీ ఏమాత్రం కూడా ప్రభావాన్ని చూపించలేకపోయింది. జమ్మూ కాశ్మీర్ కి గల స్వయం ప్రతిపత్తి హోదాని తొలగించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మలచడం కాశ్మీర్ ఓటర్లకి రుచించలేదు. బీజేపీకి పరాజయాన్ని పరిచయం చేశారు. ఇక బుద్గాం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘన విజయం సాధించారు. మరో నియోజకవర్గం గందర్బల్లో భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇక ఈ ఫలితాలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత కేంద్ర మాజీ మంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ ఓటర్లు అద్భుతమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. వారి అంచనాలకు అనుగుణంగానే పరిపాలన సాగిస్తామని పేర్కొన్నారు. ఇకపై ఇక్కడ పోలీస్ రాజ్ నడవబోదని, ప్రజాప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. ఒమర్ అబ్దుల్లా కాబోయే ముఖ్యమంత్రి అవుతారని ఫరూక్ ప్రకటించారు. త్వరలోనే శాసనసభాపక్ష నేతగా ఆయన్ని ఎన్నుకుంటామని అన్నారు. హిందువులు, ముస్లింల మధ్య ఐక్యత, ఒకరి పట్ల ఒకరికి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి అధిక ప్రాధాన్యతనిస్తామని ఫరూక్ అబ్దుల్లా తేల్చి చెప్పారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీసుకున్న నిర్ణయాల్ని జనం తిప్పికొట్టారని పేర్కొన్నారు. కాశ్మీర్కి మళ్లీ రాష్ట్ర హోదాని తీసుకుని రావడానికి కాంగ్రెస్ తో కలిసి కృషి చేస్తామని అన్నారు. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడం బాధాకరమని, అంతర్గత కుమ్ములాటల వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉండవచ్చని ఫరూక్ వ్యాఖ్యానించారు.